దేవునికి స్తోత్రములు. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు జాషువా శ్రీధర్. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా మీ సంఘాలతో, మీ కుటుంబాలతో, మీ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలని ప్రతిరోజు దేవాతి దేవునికి ప్రార్థన చేయుచున్నాను. 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 10వ తారీఖున దేవుడు మనకు అందించిన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈరోజు 2 వాగ్దానములు. అవేవనగా కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము ఇలా రాయబడి ఉన్నది. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన హృదయంలో ఏమి తలంచినా, మన హృదయంలో ఏమి అనుకున్నా ఆయన ముందే ఎరిగి ఉన్నారు. మన ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నారు. ఆయన మనల్ని చూస్తున్నవారు, మన ఆరోగ్యమును కాపాడుతున్నవారు, మనకి సుఖ సంతోషాలు ఇస్తున్నవారు. అటువంటి వారు మనకు మన ఆలోచన ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి చెయ్యాలని ఆలోచిస్తున్నామో మన హృదయ వాంఛలను ఎరిగిన దేవాతి దేవుడు. మరి యొక్క వాక్యము మనము ఈరోజు మనకు వాగ్దానముగా దేవుడు ఇచ్చిన్నారు. మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 13వ వచనము ఇలా రాయబడి ఉన్నది. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. అవును, మనము ధైర్యము తెచ్చుకొని ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క పనిలో ధైర్యముగా ఉన్నట్లయితే మన దేవాతి దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఈ వాక్యము తెలియజేస్తున్నది, ధైర్యముగా ఉండి ధైర్యము మనం తెచ్చుకుని బలముగా ఉండుము అని మన దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం బలవంతులుగా ఉండాలి. ఎటువంటి విషయంలో కూడా మనం అధైర్యపడకుండా, పిరికి వాళ్ళగా ఉండకుండా దేవాతి దేవుడు ధైర్యముగా ఉండమని మనకు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యములు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఆయన పాదముల చెంతకు ఈ వాక్యమును అందించేయుచున్నాను. ఈ వాక్యమును దేవుడు సమృద్ధిగా మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. దినదినము మమ్మలను కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు. ప్రభువు అనటానికి కూడా యోగ్యుని కాని నేను, పాపినైన నా ప్రార్థనను ఆలకించండి. గడ్డి పరక వంటి నా జీవితము ఎప్పుడు ఆరిపోవునో, ఎప్పుడు ఎగిరిపోవునో సమస్తమును మీ చేతిలో ఉన్నవి. తండ్రి, ఎంతమంది సోదరులు అనారోగ్యముతో బాధపడుచున్నారో వారికి ఆరోగ్యమునివ్వండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి సతమతమవుతున్నారో వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. సంపూర్ణ ఆరోగ్యము కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారందరికీ సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ సంతోషమును వారికి దయచేయండి. ప్రభువా, చేయుచున్న పనులన్నిటిలో వారికి తోడుగా ఉండండి. ప్రభువా, అలాగే నా స్వదేశములో ఉన్న జనములను, అలాగే మంత్రులను, ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను, అలాగే సీఎంలను, ఎమ్మెల్యేలను, ప్రెసిడెంట్లను, వార్డు మెంబర్లను, ప్రతి ఒక్క బిడ్డలను ప్రేమతో కాచి కాపాడండి. ఎంతమంది అయితే నా దేశంలో, ఈ ప్రపంచంలో మిమ్మల్ని స్తుతిస్తున్నారో, ఎన్ని సంఘాలైతే ఉన్నాయో అన్ని సంఘాలలో ఉజ్జీవమైన సంఘాలుగా ఎత్తబడండి. ప్రభా, సంఘ కాపర్లకు తోడుగా ఉండండి. ప్రభా, వారి ద్వారా మేము మీ వాక్యములను తెలుసుకొని మిమ్మల్ని స్మరించడానికి, పూజించడానికి మాకు మధ్యవర్తిగా యేసుక్రీస్తును,
యేసుక్రీస్తుకు మధ్యవర్తులుగా మమ్మలను ఒక సంఘ కాపరులుగా మాకు ఉంచి ఉన్నారు. ప్రభువా, మాకు తోడుగా ఉండండి తండ్రి. ఇక్కడ గల్ఫ్లో పనిచేయుచున్న సోదరిమణులు సోదరులు ఎంతోమంది కొత్త గృహం కట్టుకోవాలని, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందులను తొలగించండి. నూతన గృహం కట్టుకుని సంతోషంగా గడపడానికి వారికి అటువంటి సంతోషమును, గొప్ప సాక్ష్యమును వారికి దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి మోకరించి నీ సన్నిధిలో ప్రార్థించడానికి ధైర్యం తెచ్చుకొని మేము ఏమి చేయుచున్న పనులన్నిటిలో మాకు తోడుగా ఉండడానికి మీరే మాకు కాపుదలగా ఉంటారని, మీ వాక్యములు మాకు అందించిన ప్రకారంగాను ఈ దినమంతయు మా వల్ల ఎటువంటి నష్టము, ఎటువంటి శోధన, ఎటువంటి కీడు ఎవరికి కలగకుండా మా యజమానులకు మంచి సేవకులుగా మేము పనిచేయడానికి, అలాగే ఎంతమంది అయితే ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు, వివాహము జరుపుకుంటున్నారు, వివాహము రోజును జరుపుకుంటున్నారు, ఎంతమంది అయితే నీ యొక్క రాజ్యమునకు అనగా ఈరోజు చివరి రోజుగా ఈ ప్రపంచంలో గడిపి వారి శరీరమును విడుస్తున్నారో వారికి శాంతి సమాధానమును, ఓదార్పును, వారికి కృపను వారికి దయచేయండి. వారి శరీరములను, వారి ఆత్మలను మీ యొక్క పరదేశంలోకి చేర్చుకోండి. అలాగే ఎంతమంది అయితే సంతోషము గడుపుతున్నారో, పుట్టినరోజు జరుపుకుంటూ, వివాహం చేసుకుంటూ, వివాహ రోజును జరుపుకుంటున్నారో, నూతన గృహంలోకి వెళ్తున్నారు, వారికి సంతోషమును, ఆనందమును దయచేసి గొప్ప సాక్షులుగా వాడుకోండి. ప్రభువా, ఈ దినమంతా మమ్మలను మీరెక్కడ నీడలో ఉంచుతారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలి విడిపించున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం, అపవాదికిను అంతరాశయమును కలుగునుగాక. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. అందరూ క్షేమంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, ధైర్యముగా ఉండి మీ ప్రయాణాలను కొనసాగించండి. ఆమేన్.